మనం బయటికి పారద్రోసి మనం విముక్తులు కావాలి. ఆ విముక్తులు మనం ఎప్పుడైతే అవుతామో మన భారతదేశం ప్రశాంతంగా ఆనందంగా విలసిల్లుతుందని కోరుకుంటూ మీ అందరు కూడా నేను తెలియజేసిన ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మా వివేకానంద ధ్యాన మండలి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరి మనసులో ఈర్ష్యా ద్వేషాలు ఉన్నా వాటికి నిరంతరం ఒక మందుగా పనిచేసే ఆత్మజ్ఞానం ఇక్కడ పెంపొందించబడుతుంది, పంచబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధ్యాన మందిరానికి వచ్చి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మీరు తెలుసుకొని మీలో ఉండే చెడు మీరే బయటికి దాన్ని తీసివేసి పరిపూర్ణంగా పవిత్రంగా తయారవుతారని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు మా అధ్యక్షుల వారు చిన్న గారు 2 విషయాలు మాట్లాడతారు. అయితే మహాత్మా గాంధీ గారికి ఒకసారి మనం ప్రణామాలు చేసుకున్నాం. ఎందుకంటే ఆయన ఎటువంటి ప్రాణ హింస లేకుండా స్వతంత్రాన్ని ఇచ్చి మనల్ని ఈరోజు చెప్పారు. రెండోది ఏంటంటే ఈ 3 రంగులు యొక్క ధర్మం. కాషాయం అంటే ఆధ్యాత్మికత. ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో ఇంటిలో ఇండివిజువల్ నుండి ప్రపంచ సమాజం వరకు. రెండోది తెలుపు శాంతి. బోర్డర్లు కానీ ఇండివిజువల్ కానీ ఎక్కడైనా సరే శాంతియుతంగా ఉంటే ఆ సంస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మూడవదండి సస్యశ్యామలం. ఏ దేశంలో అయితే సస్యశ్యామలం ఉంటుందో ఆ దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే మహానుభావులు ఏంటన్నారు, జై జవాన్ జై కిసాన్. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడే జవాను, 3 పూటల భోజనం పెట్టే రైతు ఏ దేశాన్ని అయితే కాపాడుతారో ఆ దేశం అత్యున్నతగా వెళ్తుందని మన పెద్దలు చెప్పారు. అది ఇంకొక విషయం ఏంటంటే స్వామి వివేకానంద ధ్యాన మండలి ఇంతమంది మహిళలు వచ్చి ఈ జెండా ఆవిష్కరించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. మీరు ఏమైనా 2 విషయాలు అయిపోయింది కదా? జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాలయ